గాజువాకలోని విజ్ఞాన్ కాలేజీ అరాచకాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇటీవలే విజ్ఞాన్ కాలేజీలోని హాస్టల్లో విద్యార్థిని గర్భం దాల్చిందని న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాలేజీ ప్రిన్సిపల్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై ప్రిన్సిపల్ ఫైర్ అయ్యారు. చదువుకున్న అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ రాదా అంటూ చిందులు వేశారు. దీంతో ప్రిన్సిపల్ మాటలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ధర్నాకి దిగారు. ఇక ధర్నాకి దిగిన విద్యార్థుల్ని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ ప్రిన్సిపల్ బెదిరించారు. అమ్మాయి సేఫ్ గా ఉంది అని చెప్పాము. అది సరిపోదు. ఇంటెలిజెన్స్ బ్యూరోకి కూడా చెప్పాము, మినిస్టర్కి చెప్పాము, అందరికీ చెప్పేసాము. మళ్ళీ ఎందుకండి ఎప్పుడో న్యూస్ ని పట్టుకొని మీరే చెప్పండి, మీకు అన్ని తెలుసు కదా. ఆగస్ట్ 1 జరిగితే ఆగస్ట్ 1 నుంచి ఇప్పుడు మీరు ఎలా దాని మ్యారేజ్ ఏం చేయాలి అన్న దగ్గర మేము ప్రొపగండా చేయాలా? ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అవ్వదా? ఎలా అవుతుందండి? వితౌట్ మ్యారేజ్ హౌ కెన్ షీ? అయింది. Is it permissible? What permissible? అంటే without marriage చదువుకున్న అదే ఆల్ హెడేక్. అది పెళ్లి చేస్తారా ఏం చేస్తారా అన్నది. అంటే ఇవే మీకు కావాలా? It was happened in your within your premises. How? It was happened in your premises. How? That's why we are asking. My God. మీకు అసలు మీరు మ్యారీడ్ అండి? మీరు మ్యారీడా? Why not? మ్యారీడే కదా. సో మా పర్మిషన్స్ అయిందని ఎవరు చెప్పారు? మీ ప్రిమిసెస్ మా ప్రిమిసెస్ అయిందని ఎవరు చెప్పారు? షీ ఇస్ ఎ హాస్టలర్. ఇది ఉమెన్స్ క్యాంపస్. ఒక జెంట్స్ ఇక్కడికి ఎలా లేదు. అమ్మాయి సేఫ్ గా ఉంది అని రైట్. విశాఖ గాజువాకలోని విజ్ఞాన్ కాలేజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. గాయత్రి, విద్యాలయాలంటేనే మొత్తం వారి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది ఒక గొప్ప పౌరులుగా దేశానికి అందించడం, ఆ దేశానికి అందించిన పౌరుల్ని గర్వపడేటట్లుగా కూడా తల్లిదండ్రులు చూడాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష, ఆశ కూడా. కానీ గాజువాకలోని మహిళా కాలేజీ దీనికి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు కూడా దీని మీద ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ తాజాగా ఏదైతే ఇక్కడ చదువుకుంటున్న ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో సిఈసిలో చదువుకుంటున్న ఒక విద్యార్థిని గర్భం దాల్చి, ఆ గర్భం దాల్చిన తర్వాత 5 నెలల బేబీ 2 రోజుల పాటు చనిపోయి అదే దాంట్లో ఉండి తీవ్ర కడుపు నొప్పితో బాధపడిన తర్వాత అది తోటి విద్యార్థులు తెలుసుకొని అక్కడ వార్డెన్కి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికి అది కూడా విజ్ఞాన్ కాలేజీకి సంబంధించిన అంబులెన్స్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేజీహెచ్కి తీసుకెళ్లిన తర్వాత కేజీహెచ్లో ఆ బిడ్డ చనిపోయింది. వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను తీయాలి, లేకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదం అంటూ కూడా చెప్పారు. అయితే ఇదంతా కూడా కాలేజీ యాజమాన్యానికి, అక్కడున్న ప్రిన్సిపల్ అరుంధతికి తెలిసే జరిగింది. తెలిసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లయితే తప్పకుండా కాలేజీ మీద బ్యాడ్ రిమార్క్ పడుతుందనే ఉద్దేశంతో కేవలం ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. అయితే తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా తల్లడిల్లిపోయారు. అసలు ఏం జరిగింది, మా బిడ్డని ఒక ఉన్నత చదువులు చదువుకొని తమకైతే ఒక ఉద్యోగంలో చూడాలనుకుంటూ ఆశపడి చిన్నప్పటి నుంచి కూడా మేమైతే పేదరికంలో ఉన్నా సరే ఆ అమ్మాయిని చదివించుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. లక్షల ఫీజులు కట్టి చదివించుకుంటున్నాం. మేమంతా కూడా పేదరికంలో ఉన్నామంటూ కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరై ఏమీ చేయని పరిస్థితుల్లో ఒక దీన స్థితిలో అమ్మాయిని తీసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా బయటకు రాకుండా కేవలం పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడున్న కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ అరుంధతి చాలా పకడ్బందీగా ఇదంతా ప్లాన్ చేసిన విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే దీనికి సంబంధించి 3 రోజులు జరుగుతున్నా సరే అక్కడ తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే బాధితురాలు తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే అసలు ఏం జరిగింది కాలేజీలో, ఎందుకు అంటే కాలేజీలో ఏం జరిగిందని చెప్పడానికి చాలా పర్టికులర్గా ఒక చిన్న విషయం. ఇది మహిళా కాలేజీ. దీంట్లోకి ఏ ఒక్క ఫ్యాకల్టీని కూడా అక్కడైతే పురుషులను అయితే ఎవరిని కూడా ఉపాధ్యాయుల్ని ఎవరిని కూడా పెట్టే అవకాశం లేదు. కేవలం మహిళా టీచర్లతోనే ఇక్కడంతా కూడా చెప్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మహిళా టీచర్లతో కానీ అక్కడ కానీ నిజంగా ఫ్యాకల్టీ కానీ లేకపోతే టీచింగ్ కానీ జరిగి ఉంటే ఈ వ్యవహారం ఎట్లా జరిగింది, అసలు గర్భం దాల్చడానికి విద్యార్థినికి గల కారణాలు ఏంటన్న దాని మీద పూర్తి స్థాయిలో ఏమాత్రం కూడా సమాధానం చెప్పకుండా కేవలం అక్కడికి వచ్చిన ప్రైమ్9 మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నాయుడు రాజుల మీద కూడా ఎగరటం జరిగింది. ప్రిన్సిపల్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా గర్భం దాల్చితే దాంట్లో తప్పేముంది అంటూ కూడా ఆవిడ ఒక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతోనే మనం కూడా చాలా నీట్గానే క్వశ్చన్ చేసాం. అసలు ఎందుకు గర్భం దాల్చారు, గర్భం దాల్చడానికి కారణాలు ఏంటి, అసలు కాలేజీలు ఇప్పుడు మహిళా కాలేజ్ అని చెప్తున్నారు, అది కూడా మహిళా హాస్టల్ ఉన్నది,
హాస్టల్లో కూడా ఇక్కడ కూడా మహిళా వార్డెన్లో ఉన్నారు. ఏ విధంగా గర్భం దాల్చింది వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా, లేకపోతే ఈ మధ్యన ఏమైనా లీవ్లో బయటకు వెళ్ళారా, లేకపోతే అన్ని దాని మీద కూడా కోచింగ్ చేయడం జరిగింది. దేని దానికి కూడా ఆన్సర్ చెప్పకుండా కేవలం అక్కడ గర్భం దాలిస్తే తప్పే ఉంది, మీకు పెళ్ళయిందా, మీకు పెళ్ళి అయితే మీ పిల్లలు గర్భం దాల్చరా అంటూ కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మొత్తం సమాజం మొత్తం ఒక ఉపాధ్యాయురాలు మాట్లాడాల్సిన మాటలు అంటూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకున్న వ్యవహారం అయితే ఆవిడ చేసింది. టీచింగ్ వ్యవస్థ మొత్తం కూడా ఆవిడ వల్ల బ్యాడ్ నేమ్ వచ్చిందంటూ కూడా నిన్న ఆవిడ చేసిన వ్యాఖ్యలను బట్టి అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ప్రైమ్ లైన్లో నిన్నైతే కథనాలు ప్రచారం చేస్తాం. అసలు గర్భం దాల్చడానికి గల కారణాలు ఏంటి, అసలు ప్రిన్సిపల్ ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, దీంట్లో ఆవిడ యొక్క హస్తం ఏ విధంగా ఉన్నదనేది దాని మీద కూడా మనం కథనం ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆవిడ ఫిర్యాదులు అంటే పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడికి పోలీసులు కూడా వాస్తవ పరిస్థితి వచ్చి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ప్రైమ్ లైన్ ఛానల్ చేస్తుంది ఒక నిజాన్ని బయటకు తీయడానికైతే ప్రయత్నం చేస్తుంది కనుక తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటామంటూ కూడా గాజువాక పోలీసులు కూడా మనకు సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఏదైతే విషయాన్ని ప్రచారం చేశామో, ప్రచారం చేసిన తర్వాత ప్రైమ్ లైన్ మీడియాలో ప్రైమ్ లైన్ ఛానల్లో వచ్చిన ఏదైతే కథనం ఉందో ఈ కథనాన్ని విద్యార్థులందరూ కూడా తిలకించడం జరిగింది. అక్కడున్న ఏదైతే ప్రిన్సిపల్ అరుంధతి చేసిన వ్యాఖ్యలు వాళ్ళందరికీ కూడా బాధను కల్పించాయి. అందరూ కూడా రాత్రి హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తూ వాళ్ళ ధర్నాకు కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి భిన్నంగా కాలేజీ యాజమాన్యం, అదేవిధంగా కాలేజీలో ఉన్న కొంతమంది ఫ్యాకల్టీ అందరూ కలిపి అక్కడ ఉన్న విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో బెదిరించే ప్రయత్నం చేస్తారు. మీరందరూ కూడా ధర్నా చేస్తే మీకు ల్యాబ్లో మార్కులు తగ్గిస్తాం, అదేవిధంగా ప్రాక్టికల్స్లో మార్కులు తగ్గిస్తాం, మీరందరిని కూడా టీసీలు ఇచ్చి పంపిస్తామని చెప్తున్నారు. అయితే లోపల ఉన్న సమాచారాన్ని బయటికి ఎలాగెళ్ళింది, ఎందుకు ప్రైమ్ లైన్ మీడియా లోతుగా అధ్యయనం చేసి వాళ్ళందరూ కూడా ఇన్ని విషయాలు ఎట్లా తెలిసి కేవలం ఇక్కడున్న విద్యార్థులు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చారంటూ కూడా ప్రిన్సిపల్ అదేవిధంగా వార్డెన్ కూడా విద్యార్థులను బెదిరించే ప్రయత్నం చేస్తారు. అయితే విద్యార్థులు మాత్రం చాలా కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. మన ప్రైమ్ లైన్స్ స్క్రీన్ పైన కూడా ఈరోజు మనం దాన్ని ప్లే చేయగలుగుతున్నాం. నిన్న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యార్థులని మొత్తం గార్డెన్లో మొత్తం అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా నైట్ ఫుడ్ పెట్టకుండా కేవలం వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తారు. అయితే ఎందుకు చేశారు ఆ విధంగా బెదిరించే ప్రయత్నం ఎందుకు చేశారు, అసలు ఎందుకు అంతవరకు భయపడాల్సిన అవసరం ఏముంది, ఎందుకు కాలేజీ యాజమాన్యం కావచ్చు, లేకపోతే ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, అక్కడ ఏదైతే విషయం జరిగిందో ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా కేవలం అక్కడ బాధితులను మాత్రం అక్కడ కప్పిపుచ్చేసి వాళ్ళందరూ కూడా బెదిరించి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే అక్కడున్న 500-600 మంది విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ భవిష్యత్తు ఏమవుతుంది అనే దాని మీద కూడా ఏమాత్రం చిన్న కన్సర్న్ కూడా అక్కడున్న యాజమాన్యానికి కానీ లేకపోతే అక్కడున్న ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ లేదు అంటూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పూర్తిగా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వరకు విజ్ఞాన్ కాలేజీకి సంబంధించి సేఫ్గా తమ పిల్లలు ఉన్నారు, మొత్తం ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మంచి పట్టా పట్టుకుని తమ చేతికి వస్తారంటూ ఇంటికి వస్తారంటూ కూడా ఐదురుగా ఆశ చూస్తున్న వాళ్ళు ఈ విధంగా ప్రెగ్నెన్సీలు అయ్యి వాళ్ళందరూ కూడా పిల్లలను పట్టుకుని ఇంటికి వస్తారా అంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది మాత్రం చాలా ఆశ్చర్యంగా ఆందోళనగా మొత్తం పేరెంట్స్ అన్న ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఎందుకు నిన్న రాత్రి విద్యార్థులందరూ రైట్ రాజు, ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు తల్లిదండ్రులు ఏమంటున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారా కాలేజీ యాజమాన్యానికి సంబంధించి? ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయితే ఇంత అరాచకంగా మాట్లాడుతుంది, సో దీనికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటిపై వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా స్పందించారు? గాయత్రి, మనం ఎవరైతే బాధితురాలు తల్లిదండ్రులు ఉన్నారో విద్యార్థినికి సంబంధించి వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. అయితే వాళ్ళు ఇప్పటికే కాలేజీలో జరిగిన ఇష్యూ వల్ల మేము ఊర్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ మేము బయటకు వచ్చి చెప్పినట్లయితే మాత్రం ఇప్పటికే నా కూతురు భవిష్యత్తు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు మా పరువు కూడా వీధిలో పెట్టుకున్నట్టే ఉంటుంది. కానీ కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని మేము క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు కాలేజీలో లేడీస్, అది మహిళా కాలేజీలో ఉండేటప్పుడు నిన్నటి వరకు కాలేజీలో లేకపోతే హాస్టల్లో ఉంటారు, అక్కడి నుంచి డైరెక్ట్ గా బస్సులో హాస్టల్కి తీసుకొస్తారు, కాలేజీలో ఉంటారు. కానీ ఈ రెండు చోట్ల కూడా ఎటువంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు కదా. అసలు ఎలా జరిగిందని అడిగితే వాళ్ళకు కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ అదే సిచ్యువేషన్ లో విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమైందో మాకేం తెలుసు, మీ అమ్మాయిని అడుక్కోండి అంటూ కూడా చాలా వ్యంగ్యంగా చెప్పారంటే వాళ్ళు కూడా దాన్ని బాధపడుతూ వాళ్ళైతే కాలేజీ మీద కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా మనకు సమాచారం అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ కొసమెరుపు జరిగిన విషయం ఇంకొకటి కూడా ఉందని చెప్పుకోవచ్చు గాయత్రి. ఎందుకంటే ఎవరైతే విద్యార్థిని గర్భం దాల్చిన తర్వాత పేరెంట్స్ ని అప్పజెప్పామని చెప్పుకుంటున్నారో, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రైమ్ లైన్ చాలా లోతైన అధ్యయనంలో లోతైన దర్యాప్తు చేయడం జరిగింది. అయితే అదే రోజు 2 అమ్మాయిలు మిస్ అయ్యారంటూ కూడా తోటి విద్యార్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
అక్కడ ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి మనం పేర్లు కూడా త్వరలోనే బయట పెట్టబోతున్నాం. ఎందుకంటే ఒకే రోజు ఆ ఇద్దరు విద్యార్థులు కూడా గర్భవతి అయ్యారు. అయితే ఈమెను మాత్రమే కేజీహెచ్ ఆసుపత్రికి తరలించేటప్పుడు అదే టైంలో ఇంకొక అమ్మాయి కూడా కడుపు నొప్పితో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఆవిడైతే గోడ దూకి బయటకు వెళ్ళిపోయింది అంటూ కూడా అక్కడ తోటి విద్యార్థులందరూ కూడా మనకి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఆ విద్యార్థిని పేరుతో పాటు ఆ తల్లిదండ్రుల కాంటాక్ట్ కూడా మనకి ఇప్పటికే రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రైమ్ లైన్ టీం ఇప్పటికే అక్కడికి బయలుదేరింది. త్వరలోనే ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ తో పాటు కూడా ప్రైమ్ లైన్ టీం పైన అక్కడ ఏం జరిగింది, వాస్తవ రూపం ఏం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక సమాచారం అందించడానికి అయితే మనకు ఒక ప్రైమ్ లైన్ బృందం అయితే ఇక్కడ బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఒక అమ్మాయిని మాత్రమే సేఫ్ గా ఉంది కదా అంటూ పలుమార్లు కూడా వ్యాఖ్యానించిన ప్రిన్సిపల్ ఈ రోజు రెండో అమ్మాయి కూడా మిస్ అయింది. అది కూడా కాలేజీ యాజమాన్యం రిజిస్టర్ లో అసలు మిస్ అయిన విషయం కూడా చెప్పలేదు, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ఇవ్వకుండా కేవలం వాళ్ళ తల్లిదండ్రులు ఇష్యూ జరిగిన తర్వాత దాదాపుగా 4 రోజుల నుంచి ఇప్పటికీ 4 సార్లు కూడా వాళ్ళ కాలేజీకి వచ్చి వెళ్ళటం జరిగింది. కానీ అమ్మాయి ఇక్కడే ఉంది, సేఫ్ గా ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అమ్మాయి సేఫ్ గా ఉంది మాకు చూపించిందంటే ఆ తల్లిదండ్రుల మీద కూడా కావాలని చెప్పి కేకలు వేసి మీరు ప్రతిసారి వచ్చి ఇలా ఇబ్బంది పెడితే మా యొక్క చదువులు పాడవుతాయి, కాలేజీ యొక్క పరువు ప్రతిష్టలు పాడవుతాయి అంటూ కూడా వాళ్ళ మీద కేకలు వేసి వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా మిస్ అయిన తర్వాత అంటే ఒక చదువు కోసం పంపించి తమ బిడ్డ బాగా చదువుకొని తర్వాత వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులని చూసుకుంటారంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ అటువంటి ఆశతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఈ విధంగా పిల్లలు మిస్ అయిపోవడం ఒకవైపు, అదేవిధంగా ఈ విధంగా గర్భాలు దాల్చడం ఒకవైపు చూస్తూ ఉంటే మొత్తం పిల్లలెవరిని కూడా కాలేజీలోకి పంపించడానికి, ఎస్పెషల్లీ ఆడపిల్లలను అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఆడపిల్లలంటే ఆటబొమ్మ కాదు, మొత్తం ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతుంది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం మగాలతో పాటు ధీటుగా నిలబడగలుగుతుంది అంటూ కూడా ఒక చైతన్యం నింపే ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సంఘటనలు చూస్తున్నప్పుడు పూర్తిగా ఆడపిల్లలు ఇంకా కాలేజీలతో పాటు హాస్టల్కి కూడా పంపించాలంటే తల్లిదండ్రులు భయపడి బాధపడే పరిస్థితులు అయితే దాపురించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కాలేజీ యాజమాన్యాలు, ఇటువంటి ప్రిన్సిపాల్, ఇటువంటి వార్డెన్లు ఉండడం వల్ల కేవలం ఆడపిల్లల దగ్గరికి ఉన్న చోట్లోనే ఆడపిల్లలకు భద్రత కరువైన ఈ రోజుల్లో చూసుకుంటే అంటే కాలేజీ యాజమాన్యం ఒక నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి కేవలం కాలేజీ ప్రిన్సిపల్, కాలేజీ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్న కాలేజీ వార్డెన్ కూడా, హాస్టల్ వార్డెన్ కూడా పూర్తి బాధ్యత వహించాలి. వీరిపైన పోలీసులు అదేవిధంగా ఏదైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఏ విధంగా జరిగింది, అసలు మిస్ అయిన అమ్మాయి ఎక్కడుంది, ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారో ఆ అమ్మాయికి ఏ విధంగా గర్భం దాల్చిందనేది పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీ వేయాలంటే కూడా పేరెంట్స్ అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలు కావచ్చు, కాలేజ్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మొదటి నుంచి ఏదైతే కాలేజీ యాజమాన్యం కానీ ప్రిన్సిపల్ గానీ చెప్పుకొచ్చిన ప్రతి విషయం కూడా అబద్ధంగానే తేల్చారు. ఈ రోజు ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ సంబంధించి నిజాయితీగా బయటకు తీసుకోగలిగింది కనుక మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే చాలా మంది కూడా మనకు కాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు మాకు తెలియలేదు. మా పేరెంట్స్ కూడా అంటే గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పేరెంట్స్ కూడా పలుమార్లు విద్యార్థులు వెళ్ళిన తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే సౌకర్యాల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు పర్సనల్ గా మమ్మల్ని టార్గెట్ చేసి హింసిస్తున్నారు, ఏవైనా సరే వాళ్ళు అనుకున్నట్లుగా మేము చేయలేకపోతే మాకంతా మార్కులు తగ్గించడం కావచ్చు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పడడం కావచ్చు, ఇటువంటి చేస్తున్నారంటూ విద్యార్థులను చెప్పేటప్పుడు కామన్ గా ప్రతి కాలేజీలో ఉంటుంది. ఇవి కావాలని చెప్పేదో విద్యార్థులు తమకు చెప్తున్నారంటే పేరెంట్స్ లైట్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా లైట్ తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఒక ఇద్దరు విద్యార్థులు మహిళా హాస్టల్లో ఉండేటప్పుడు ఏ విధంగా గర్భం దాలుస్తారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి అంటూ మిగతా తల్లిదండ్రులు ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మొత్తం కాలేజీ యాజమాన్యం నిలదీస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న ప్రచారం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది అక్కడి నుంచి కాల్స్ రావడం, మేమేదో తప్పుడు ప్రచారం చేస్తాం ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ అన్నప్పుడు ఆవిడైతే ఎవరైతే ప్రిన్సిపల్ అరుంధతి ఉన్నారో చాలా మందికి కూడా మనకి కాల్స్ చేయించడం జరుగుతుంది. వార్తను ఆపండి, వార్తను ఆపేస్తే మీకేం కావాలంటే చేస్తామంటూ కూడా మనకి కావాలని చెప్పి ఆశలు కల్పించి కావాలని చెప్పి నిజాన్ని దాచే ప్రయత్నం అయితే ఆవిడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని మళ్ళీ ఎందుకంటే మనం కేవలం విద్యార్థుల పట్ల అక్కడ జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లో ఉండాలి. ఒక విద్యార్థిని ఆల్రెడీ ఒక యాజమాన్యానికి కానీ లేకపోతే ఒక ప్రిన్సిపల్ కానీ ఒక ఎవరైతే వార్డెన్ ఉన్నారో వీళ్ళ యొక్క నిర్లక్ష్యానికి ఒక విద్యార్థి జీవితం బలైపోయింది. ఒక విద్యార్థిని జీవితం ఎలా ఉందో కూడా తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. కనుక తప్పకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము నిజాన్ని బయటకు తీసుకొస్తాం. ఎందుకంటే
500-600 మంది విద్యార్థులు అదే మహిళా కాలేజీలో చదువుకుంటారు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో నెట్టబడడానికి ఈ ఒక కాలేజీ యాజమాన్యం కానీ లేకపోతే ప్రిన్సిపల్ కానీ వార్డెన్లు కానీ ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 500-600 మంది విద్యార్థులు అక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా అక్కడ బాధపడి భయపడుతున్నారు కనుక తప్పకుండా దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అక్కడ ఇటువంటి దానికి పాల్పడ్డారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే ఇంకొక విషయం కూడా మనకు చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి గాయత్రి. ఎందుకంటే నిన్న చాలా డెలిబరేట్ గా అక్కడి నుంచి వాళ్ళు చెప్పేటప్పుడు ప్రిన్సిపల్ మాటల్లో వచ్చిన విషయం ఏంటంటే మేము ఆల్రెడీ మంత్రికి చెప్పాము, పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేశామని, కానీ పోలీస్ స్టేషన్ కి ఇప్పటి వరకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదంటూ దువ్వాడ పోలీసులు మనకైతే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రికి చెప్పాను ఈ విషయాన్ని చెప్పారు. మంత్రికి ఏ విధంగా చెప్తారు, ఏ మంత్రితో చెప్పారంటే మేము మాకంతా అండగా ఉన్నారు, మాకు రాజకీయ పలుకుబడి ఉంది, దాంతోపాటు మేమంతా కూడా పెద్ద పెద్దల హస్తాలు ఉన్నాయి దీంట్లో అంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేశారు తప్పితే జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు తప్పితే కేవలం జరిగిన ఒక తప్పిదాన్ని సరిదిద్దుకోవడం కానీ లేకపోతే మిగతా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కానీ మిగతా విద్యార్థుల భవిష్యత్తు భరోసా ఇవ్వడం కానీ ఇటువంటివి ఏవి చేయకుండా కేవలం కావాలని చెప్పి వాళ్ళు ఈ మిగతా విద్యార్థులని జీవితాలతో ఆటలాడుకోవడానికి ఉన్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడానికి అక్కడ కాలేజీ యాజమాన్యం అదేవిధంగా ప్రిన్సిపల్ అయితే మాత్రం చాలా దీనిగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేరెంట్స్ చెప్తున్నారు లక్షల ఫీజులు దండుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక రోజు కానీ ఫీజు కట్టడం లేట్ అయితేనే వెంటనే మీ యొక్క పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళండి అంటూ కూడా ఫోన్లు చేసే యాజమాన్యం ఈ రోజు కేవలం వాళ్ళు అది కాకుండా ఇక్కడ ఇంత ఇష్యూ జరిగినప్పుడు ఆ పిల్లల భవిష్యత్తును ఎందుకు చూడటం లేదు అంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లక్షలు అక్కడ కట్టి అది చదివిస్తుంది, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళంతా కూడా రానున్న రోజుల్లో ఒక మంచి ఉద్యోగాలు చేసుకోవడానికో లేకపోతే మిగతా దానికో ఉండే అవకాశం ఉంది కనుక ఈ రోజు చూసుకుంటే అటువంటి పరిస్థితి లేదు. కేవలం అక్కడ ఉన్నదంతా కూడా అక్రమంగా అన్యాయం జరుగుతుంది. అక్కడ విద్యార్థులను అందరినీ కూడా హింసించడం జరుగుతుంది. అక్కడ విద్యార్థులందరూ గర్భం దాల్చే పరిస్థితిని తీసుకొచ్చారంటే ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అక్కడ ఉందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇద్దరు విద్యార్థులైనా లేకపోతే ఇంకెవరైనా సరే దానికి బాధితులు ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా ఒక కొత్త ప్రశ్న లేవనెత్తడానికి అయితే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అదేవిధంగా హాస్టల్ వార్డెన్ కూడా ఒక కొత్త ప్రశ్న లేవనెత్తడానికి కూడా అవకాశం కల్పించారు ఈ రోజు అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చదువుతున్న మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి తమ యొక్క బిడ్డ ఏ విధంగా ఉంది, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా అక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు చూసుకుంటే కేవలం తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ర్యాంకులు ఏ విధంగా వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ లో వెనుకబడి ఉన్నారు, ఎటువంటి సబ్జెక్ట్ లో ముందు వస్తున్నారు, అదేవిధంగా సెమిస్టర్స్ ఎట్లా ఉన్నాయనే దాని మీద కూడా ఎంక్వైరీకి వచ్చేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి కాదు. తమ కూతురు ప్రతిరోజు కూడా సేఫ్ గా ఉందా లేదంటూ కూడా తల్లిదండ్రులు అక్కడికి వచ్చి చూసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు కనుక తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ప్రజా సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.